మీరు చూస్తుర్రుగా ఈ మొక్క రెండో రోజు మందు కొట్టిన రెండో రోజు ఆకులు చూడండి. ఆ రెండో రోజు ఆ ముడత ఉన్న బీభత్సం ముడత ఉన్న దాంట్లో నుంచి కూడా చిన్న చిన్న ఆకులు వచ్చినాయి. చిన్న చిన్న ఆకులు వచ్చినాయి. రిజల్ట్ చాలా పాజిటివ్గా ఉందండి. ఇది మందు నాకు చాలా దీంట్లో అయినా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే అసలు ఆ కెమికల్స్ వాడటం పూర్తి కంట్రోల్ అయితే అనిపిస్తుంది నాకు ఎందుకో. మొన్న మేము ఇదే ఏరియాలో మనం వీడియో తీసినాం ఆ రోజు. ఇదే ఏరియాలో చూడండి ఆకులు బాగా డార్క్గా మందంగా సేను చూడండి ఎట్లా వచ్చిందో. రెండో రోజుకే డిఫరెన్స్ చాలా బాగా పనిచేసింది. పొలం రైతు కూడా కాదు అసలుకి చాలా మారింది. మళ్ళీ ఎమ్మడే కొడదామంటే ఎమ్మడే కొట్టాకు 5 రోజు కొట్టు మళ్ళీ ఎమ్మడే కొట్టడానికి కెమికల్స్ కాదులే బాగానే పనిచేస్తా 5 రోజులు పనిచేస్తాను నేను చెప్పిన. దానివల్ల సరే అయితే 5 రోజులకి మొత్తం ఎకరా కొడదాం 2 ట్యాంకులు కాదు మొత్తం 6 ట్యాంకులు తయారు చేసుకుందాం అంటుండు. ఈ రిజల్ట్ చూసిన తర్వాత అంటుండు అన్నమాట. బాగా పనిచేసింది. దీంట్లో ఎటువంటి లాభం ఆశించి మనం ఈ వర్క్ చేయట్లేదండి. రైతులకి నష్టం జరుగుతుంది కాబట్టి ఆ రైతుల నష్టాన్ని కంట్రోల్ చేయడానికి జీరో బడ్జెట్ ఫార్మింగ్ చేయాలనేది నా మెయిన్ లక్ష్యం. మన చుట్టుపక్కల ఉండే మొక్కలతోటి మన పంటను కాపాడుకోవచ్చు అని చెప్పడానికి మనం ఈ వీడియోలు తీస్తున్నాం. అది అర్థం చేసుకొని మీరు కూడా తయారు చేసుకొని ఓన్గా ఫస్ట్ టెస్ట్ చేసుకోండి. ఇంకా డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏ ప్రాబ్లం వచ్చినా నేను కామెంట్కి రిప్లై ఇస్తూ ఉంటా. థ్యాంక్ యూ సో మచ్.